గోవింద 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 గోవింద. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సుగ్రీవాదియుతం శ్రీశం భస్మాంగావృతమీశ్వరం మహేశ్వర సమం ధ్యాయేత్ కిష్కింధాకాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. సీతమ్మతో కలిసి పంపాతీరంలో ఉన్న సుందరమైన దృశ్యాలను చూసి అక్కడ ఆనందాన్ని పొందితే చాలు, స్వర్గాది పదవులు ఏవి కూడా అవసరం లేదు అని చెప్పి రామచంద్ర ప్రభు చెబుతూ ఉన్నారు. అందులో అంతరంగా కూడా మనం అశాశ్వతమైనటువంటి సుఖాలన్నింటినీ కూడా విడిచి పరమాత్మతో నిరంతరము కూడా సంబంధం కలిగి ఉన్నటువంటి అంటే భగవత్ సాన్నిధ్యాన్ని, పరమాత్మ యొక్క సామీప్యాన్ని ఉండేటటువంటి స్థలాన్ని ఆశ్రయించాలి అని కూడా మనం చెప్పుకుంటూ ఉన్నాం. అలాగే ఇక్కడ ఇంద్రత్వము అయోధ్య తరువాత ముందు రమణీయమైనటువంటి ఈ పచ్చిక బయళ్లలో సీతమ్మతో విహరించడం తప్ప నాకు మరొక కోరిక లేదయ్యా అంటున్నాడు రామచంద్ర ప్రభు. అంటే సీతమ్మ తల్లి ఎక్కడా కనిపించడం లేదు. ఎంత వెతికినా ఏ సుందరమైనటువంటి దృశ్యంలో చూసినా సీతమ్మ కనిపిస్తూ ఉన్నది. ఆ ఆవేదనతో అంటూ ఉన్నారు, నక్యేవం రమణీయేషు శాద్వలేషు తయా సహ రమతో మే భవేచ్చింత న స్పృహాన్యేషు వా భవేత్. ఎందుకు ఈ మాట అంటున్నారు అని హి అని ఒక పదాన్ని వారు, హి అని అంటే కారణము అనే అర్థంలో కూడా హి అని చెబుతారు. హి అంటే ఎందుకనగా, అంటే అమ్మవారు లేకుండా, సీతమ్మ తల్లి లేకుండగా రామచంద్ర ప్రభు ఆ పంపావనాలలో సంచరించడము అంటే అలా సంచరించలేకపోతే తాను దుఃఖాన్ని పొందుతూ ఉన్నాడు. మరి ఎందుకయ్యా అంటే ఏవం రమణీయేషు శాద్వలేషు తయా సహ రమతః. ఏవం రమణీయేషు శాద్వలేషు, ఈ సుందరమైనటువంటి పచ్చిక బయళ్లలో, శాద్వలములు అంటే పచ్చిక బయళ్లలో, తయా సహ రమతః సీతమ్మతో పాటు కలిసి చక్కగా ఆనందంగా విహరిస్తూ ఉంటే మే చింత న భవేత్, నాకు ఎటువంటి విచారము ఉండదయ్యా లక్ష్మణ అని చెప్పి అంటూ ఉన్నాడు. ఇక్కడ అలాగే అన్యేషు స్పృహావా న భవేత్ అంటే ఎటువంటి చింత ఉండదు. అన్యేషు విషయేషు, మరి ఏ ఇతర విషయములు పోయినా కూడా నాకు ఆసక్తి ఉండదు. అంటే దుఃఖం కానీ సుఖం కానీ ఇవన్నీ కూడా ఉండవు. సీతమ్మ ఉంటే చాలు రామచంద్రునికి. అలా సీతమ్మ పట్ల ఉన్నటువంటి అనురాగం, ఆ అనురాగాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు రామచంద్ర ప్రభు. అన్యేషు స్పృహావా న భవేత్, ఇతర వస్తువుల యందు ఆసక్తి కూడా నాకు ఉండదు అని అంటున్నాడు. అంటే ఈ రమణీయమైనటువంటి పంపావనాలలో, పచ్చిక బయళ్లలో సీతమ్మతో ఆనందంగా ఉంటే చాలు, రామచంద్రునికి విహరించడానికి ఇతర ప్రదేశాలు తలంపే లేదు అట. అంటే సీతమ్మతో ఉన్నటువంటి ఆ రామచంద్రునికి చింతించడానికి వేరే తత్వం లేదు, ఇంకొక ఆలోచన అనేటటువంటి రాదు. ఎందుకంటే సీతమ్మతో ఉన్నప్పుడు రామచంద్రుడికి మరొక చింత కానీ లేదా ఇతర వస్తువుల మీద ఆసక్తి కానీ ఉండదు. పరస్పరం విడదీయరానటువంటి బంధం కలిగినటువంటి వారు సీతారాములు ఇద్దరూ కూడా. సీతమ్మ వేరు, రామచంద్రుడు వేరు కాదు, వారిద్దరూ కూడా ఒకటే. ఈ అభేద దృష్టి అనేటటువంటిది మనం తొలగించుకోవాలి. అలా వారిద్దరూ ఒకటే అని దర్శించినటువంటి గొప్ప ఆచార్యుడు ఎవరయ్యా అంటే స్వామి హనుమ. అలా వారిద్దరూ కూడా ఒకటే అనేటటువంటిది, అంటే రాముడు సీత అనేటటువంటి రెండు శబ్దాలుగా తెలిపేటటువంటి స్వరూపాలు కావవి. అవి రెండు శబ్దాలుగా ఉన్నప్పటికీ కూడా ఒకే తత్వము రెండు రూపాలుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అలా ఒకే తత్వము రెండు రూపాలుగా కనిపిస్తున్నది తప్ప కనుక రామయ్యకు సీతమ్మ తప్ప మరొక ఆలోచన లేదు, సీతమ్మకు రామయ్య తప్ప ఇంకొక ఆలోచన లేదు. ఇలా పరస్పరం వారిద్దరూ కూడా అన్యోన్యమైనటువంటి ఆ భావనను కలిగి ఉన్నటువంటి వారు. వియోగంలో కూడా అన్యోన్యతను కలిగి ఉన్నటువంటి దాంపత్యం వారిద్దరిది కూడా. కనుకనే తనకు ప్రియమైనటువంటి సీత కోసం, అలాంటి సీతతో ఇక్కడ పచ్చిక బయళ్లలో తాను విహరిస్తే చాలా, అంతకంటే గొప్ప ఆలోచన లేదు రామచంద్ర ప్రభుకి. ఎందుకంటే సీతమ్మయే తనకు ప్రియమైనటువంటిది కనుక సీతమ్మతో ఉండడమే తనకు ప్రియము. కనుకనే ఆ పంపా సరోవరంలో రామచంద్రుడు సీతమ్మ కోసం దుఃఖిస్తూ ఉన్నాడు.
మరి ఇంతగా సీతమ్మ కోసం దుఃఖిస్తున్నాడా అనంటే అది సామాన్యమైనటువంటి మానవుడు పొందుతున్నటువంటి దుఃఖంగా మనం చూడకూడదు. ఎందుకు అంటే మాయను తన అధీనం చేసుకొని అవతరించినటువంటి వాడు పరమాత్మ. అందుకే పరమాత్మది జన్మ కాదు, అవతారము. మనిషిది జన్మ. పరమాత్మ తాను సంకల్పించి ధర్మాన్ని రక్షించడం కోసం తాను ఒక స్వరూపాన్ని స్వీకరిస్తాడు, అది అవతారం. కనుక మాయను తన అధీనం చేసుకొని అవతరించినటువంటి పరమాత్మ సామాన్యమైనటువంటి మనుషుని వలె, సామాన్యమైనటువంటి మానవుడు తన భార్యను కోల్పోతే ఏ విధంగా అయితే చింతిస్తూ ఉంటాడో ఆ విధంగా సామాన్యమైనటువంటి మనుషుని వలె నటిస్తూ భార్యా వియోగంలో పొందుతున్నటువంటి దుఃఖాన్ని ఇక్కడ దర్శింపజేస్తూ ఉన్నాడు తప్ప పరమాత్మ తాను దుఃఖాన్ని పొందడం లేదు ఇక్కడ. కనుక రామచంద్రుడి యొక్క దుఃఖం ఏ విధంగా చూడాలి అనంటే పరమాత్మ స్వరూపంగా వచ్చి అవతారాన్ని స్వీకరించి వచ్చినటువంటి వాడు మానవ ప్రకృతి చేత మనుష్యులకు తాను లోకానికి తెలియజేయవలసినటువంటి సందేశాన్ని ఈ విధంగా చెబుతున్నాడు అని మనం దర్శించాలి. వియోగంలో ఉన్నటువంటి సామాన్యమైనటువంటి మానవుడు ఏ విధంగా అయితే దుఃఖాన్ని పొందుతాడో అది ఇక్కడ చెబుతూ ఉన్నాడు. కనుక సీతమ్మ తనతో లేని కారణంగా, అందుకని ఆయన అన్నాడు సీతమ్మ కనుక ఉంటే చాలు అన్నాడు, అంటే తనతో లేదు కనుక పంపావనాలు కూడా తనకు దుఃఖాన్ని కలిగిస్తున్నాయి. అలా ఆ పంపావనాలు తనకి ఏ విధంగా దుఃఖాన్ని కలిగిస్తున్నాయో లక్ష్మణ స్వామితో అంటూ ఉన్నాడు. అమీహి వివిధైః పుష్పైః తరవో వివిధచ్చదాః కాననేస్మిన్ వినాకాంతాం చిత్తమున్మాదయంతి మే. ఆ పంపావనాల్లో ఉన్నటువంటి వృక్ష సంపద అంతా కూడా, అంటే పంపా అరణ్యాలన్నీ కూడా రామునికి ఉన్మాదాన్ని కలిగిస్తున్నాయట. అంటే సీతమ్మ లేదు, సీతమ్మ వియోగం చేత దుఃఖంలో ఉన్నారు. దుఃఖంలో ఉన్నటువంటి రామచంద్రుడికి వసంతంతో కూడినటువంటి పంపా అరణ్యాలు చక్కగా పుష్పించినటువంటి వృక్షములతో అవి అలా సుందరంగా కనిపిస్తూ ఉన్నాయి. ఆనందించడానికి సీతమ్మ లేదు అని చెప్పి సీతమ్మ దుఃఖాన్ని తలుచుకొని రామచంద్ర ప్రభు ఈ విధంగా అన్నాడు. ఆయన వివిధచ్చదాహ, అనేక విధములైనటువంటి ఛదములు, పత్రములు, ఆకులు కలిగినటువంటి అమీ తరవహ, అమీ అంటే ఈ అని అర్థం అన్నమాట. అమీ తరవహ ఈ వృక్షములు, వివిధైః పుష్పైః అనేక విధములైనటువంటి పుష్పముల చేత, అస్మిన్ కాననే ఈ అడవియందు, కాంతాం వినా మే చిత్తం ఉన్మాదయంతి. కాంతాం వినా మే చిత్తం అంటే సీతతో లేనటువంటి నా మనస్సును, మే చిత్తం నా చిత్తమును, ఉన్మాదయంతి అవి దుఃఖాన్ని కలిగింపజేస్తున్నాయి, ఉన్మాదాన్ని కలిగింపజేస్తున్నాయి అని చెప్పని అంటున్నారు. అంటే చక్కగా చిగురుటాకులతో వసంత ఋతువులో చక్కగా పూచినటువంటి ఆ పుష్పములు, అలాగే అందమైనటువంటి ఆకుల శోభ, వివిధ వర్ణములతో ఉన్నటువంటి పుష్పములు, వివిధ వర్ణములతో ఉన్నటువంటి ఆకులు, అనేక ధాతు రసముల చేత గొప్పగా ప్రకాశిస్తున్నటువంటి ఆ పర్వతములు, ఇలా వివిధమైనటువంటి రంగులతో విరాజిల్లుతున్నటువంటి వృక్షములతో ఆ పంప అరణ్యమంతా కూడా చూడడానికి చాలా శోభాయమానంగా ప్రకాశిస్తూ ఉన్నది. అందుకనే ఆ పంపా సరోవర తీరంలో ఆయన దేన్ని దర్శించినా సీతమ్మ నడక, సీతమ్మ నవ్వు, సీతమ్మ యొక్క పద్మము వంటి నేత్రములు, అలాగే సీతమ్మ యొక్క నేత్ర సౌందర్యము, ముఖ సౌందర్యము, ఇలా అందులో దేనిని దర్శించినా సీతమ్మే కనిపిస్తూ ఉన్నది. సీత యొక్క జాడను వెతుకుతూ ఉన్నటువంటి రామచంద్ర ప్రభువుకు అంతటా సీతే దర్శనమిస్తూ ఉన్నది అన్నట్టుగా ఆ పంపా సరోవర ప్రాంతమంతా కూడా సీతమ్మయే రామచంద్రునికి కనిపిస్తూ అక్కడ ఉన్నటువంటి ప్రతి శోభ, ప్రతి సుందరమైనటువంటి దృశ్యము కూడా రామచంద్రుడికి ఉన్మాదాన్ని కలిగిస్తూ ఉన్నదట. అందుకని ఆయన అన్నాడు ఇక్కడ కాంతాం వినా చిత్తం ఉన్మాదయంతి. కాంతాం వినా అంటే తన యొక్క సీత లేకపోవడం చేత ఆయన యొక్క చిత్తము, మనస్సంతా కూడా ఈ విధంగా అయ్యింది అని చెప్పని అంటూ ఉన్నాడు. ఇక్కడ ఏమిటి బాహ్యంగా చూస్తే సీతారాముల యొక్క జీవితం ఎడబాటు కష్టాలకు నిలయంగా ఉందా అన్నట్టు కనిపిస్తుంది. అంటే రామచంద్ర ప్రభువు ఆయన ధీరుడు కదా, అలాంటి గొప్ప మహానుభావుడైనటువంటి మహాత్ముడైనటువంటి ఆ రామచంద్ర ప్రభువు ఇలా విలపించడం ఏమిటి అనంటే ఇక్కడ సీతమ్మ పట్ల ఉన్నటువంటి అనురాగం బాహ్యంగా చూస్తే అది ప్రకటితమవుతూ ఉంది. వీరిద్దరి మధ్య ఉన్నటువంటి వియోగము, అలాగే వీరి ఎడబాటు, వీరి దుఃఖములు ఇవే మనకు కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఇదే సన్నివేశాన్ని మనం దర్శిస్తే వారిద్దరి మధ్య ఉన్నటువంటి అన్యోన్యత అవధి లేనటువంటిది, దానికి ఒక హద్దు అని చెప్పలేం.
అలా హద్దులు దాటినటువంటి అన్యోన్యత కలిగినటువంటి వాడు. ఇక్కడ రామచంద్రుడు అనంటే కేవలం రాముడు మాత్రమే కాదు, సీతతో కలిసినటువంటి సీతారాముడు, శ్రీరాముడు. అందుకే శ్రీరామచంద్రుడు అని, శ్రీ అనంటే అమ్మవారితో కలిసినటువంటి వాడు. నడిపించేటటువంటి శక్తి ఆమెయే. ఆమె వెన్నంటి అడవికి వచ్చింది, ఆమె వెనకాల ఉండి నడిపించింది. ఆమె ఇప్పుడు లేదు, ఆమెను పొందాలి. అందుకే రాముడు శ్రీరాముడు కావాలి. అలా శ్రీరాముడు అని సీతారామునిగా దర్శించాలే తప్ప సీతమ్మను వీడి రాముడు, రాముని మరిచి సీతమ్మ ఒకరికొకరు ఎప్పుడూ కూడా ఉండరు. అలాగా ఈ రామతత్వం కూడా అదే. పరిపూర్ణమైనటువంటి రామతత్వం ఏమిటి అంటే సీతమ్మ లేనిదే రాముడు లేడు, రాముడు లేనిదే సీతమ్మ లేదు. ఇలా వీరిద్దరి యొక్క పరస్పరమైనటువంటి అన్యోన్యత, ధర్మాన్ని రక్షించడానికి, లోక కళ్యాణం కోసమని చెప్పి అవతరించినటువంటి ఆదర్శ దంపతులు వీళ్ళిద్దరూ కూడా, సీతారాములిద్దరూ. వారు లోకం కోసం తాము త్యాగం చేస్తున్నటువంటి వారిగా, అంటే మనిషిగా ఆయన వచ్చారు, అమ్మవారు కూడా భూమిజ అంటే భూమి కుమార్తెగా ఆమె వచ్చింది. ఇలా వారిద్దరూ కూడా సుఖ సంతోషాలను త్యాగం చేసి లోకానికి అన్యోన్య దాంపత్య బంధం అంటే ఏమిటి, అలాగే ఆదర్శ దాంపత్య ధర్మం అంటే ఏమిటో నేర్పాలనుకున్నారు. అలా నేర్పించడం కోసం మానవునిగా వచ్చినటువంటి ఆ పరుడు నరుడిగా తాను ఆచరించి చూపిస్తున్నటువంటిది, అది అనుసరిస్తూ ఆ ధర్మాన్ని భార్యగా అనుసరిస్తున్నటువంటి ఆ తల్లి, వీరిద్దరూ కలిసి ఈ అన్యోన్యమైనటువంటి దాంపత్య బంధాన్ని చక్కగా చెబుతున్నారు. ఇలా వియోగంలో కూడా దుఃఖాన్ని పొందుతున్నటువంటి వారి వలె వియోగంలో రామచంద్ర ప్రభువు దేనిని చూసినా సీతమ్మ కనిపిస్తున్నది అని తన దుఃఖాన్ని ప్రకటిస్తున్నటువంటి వాడిగా బాహ్యంగా కనిపిస్తున్నారు. కానీ వీరిద్దరూ ఒకటే. ఎందుకంటే వివాహమైనప్పటి నుంచి కూడా పెద్దలు నిర్ణయించినటువంటిది, దశరథ మహారాజు నిర్ణయం చేశాడు అని చెప్పి సీతమ్మ పట్ల అధికమైనటువంటి ప్రేమ రామచంద్ర ప్రభువుకి. కనుక పెద్దలు వివాహాన్ని నిర్ణయించారన్నారు. సీతారాములు ఇద్దరి దేహములు రెండు, కానీ ఆత్మ ఒకటే. అలా రెండు దేహములుగా ఉన్నటువంటి వారిద్దరూ కూడా ఒక్కరుగానే ఒక్కరై జీవితమంతా కూడా వాళ్ళు మెలిగారు. అది అన్యోన్య దాంపత్య లక్షణము అని అన్నారు. కనుక ఇక్కడ బాహ్యంగా ఇలా కనిపిస్తున్నా కూడా అన్యోన్యమైనటువంటి దాంపత్య బంధాన్ని చెబుతున్నారు. అందుకనే ఏ కొత్త జంటను చూసినా పెద్దవాళ్ళు సీతారాముల్లాగా జీవించండి అని ఆశీర్వదిస్తారు. సీతారాముల్లాగా జీవించడము అనంటే అయ్యో వాళ్ళలాగా మనకు అరణ్యవాసాలు ప్రాప్తిస్తాయి, కష్టాలు వస్తాయి, విడిపోతామని అనుకుంటారు. కాదు, పరస్పరమైనటువంటి అన్యోన్య భావన, పరస్పరమైనటువంటి ప్రేమ, పరస్పరమైనటువంటి అనురాగం, ఒకరి పట్ల ఒకరికి ఉన్నటువంటి విశ్వాసం, ఒకరి పట్ల ఒకరికి ఉన్నటువంటి ఆ ప్రేమానురాగాలు, వీటిని నేర్పించడము అనేటటువంటిదే సీతారాముల యొక్క చరిత. అదే రామాయణం యొక్క పరమావధి. కనుక సీతారాముల్ని చూసి మనం నేర్చుకోవాల్సినటువంటిది ఏమిటి అనంటే ఈ వివాహ బంధం అనేటటువంటిది ఎంత గొప్పది. ఆ వివాహ బంధంలో అన్యోన్యమైనటువంటి దాంపత్యం, దంపతులిద్దరూ కూడా, భార్యాభర్తలిద్దరూ కూడా ఏ విధంగా నడుచుకోవాలో సీతారాముల చరిత మనకు తెలియజేస్తుందన్నమాట. ఎందుకంటే మహర్షులు ఒక జీవన వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఆ జీవన వ్యవస్థ కూడా ఎలాగా అంటే సర్వమానవాళికి కూడా ఆదర్శమైనటువంటి వ్యవస్థ. ఇందులో వారు ప్రతి వ్యక్తి కూడా ఉన్నతిని పొందాలి, ఆత్మోన్నతిని పొందాలి, పరమాత్మ యొక్క సాయుధ్యం, పరమాత్మను పొందాలి, పరమాత్మ ప్రాప్తికి ప్రయత్నించాలి. ఇలా ఆత్మోన్నతి, పరమాత్మ ప్రాప్తి వీటికి ప్రయత్నిస్తూనే సంఘానికి తోడ్పాటుగా కూడా ఉండాలి. అలా సంఘంలో ఉన్నటువంటి వాడు సంఘజీవి మనిషి కనుక సంఘంలో కూడా ఉంటూ, సంఘానికి తోడ్పాటుగా ఉంటూ ప్రతి వ్యక్తి కూడా మనస్సుకు శాంతి, సంతృప్తి అనేటటువంటి దాన్ని కూడా పొందాలి. కనుక మహర్షులు ఏం చేశారు అనంటే ఒక వివాహ బంధము, వివాహ వ్యవస్థ అనేటటువంటి దాన్ని ఏర్పాటు చేశారు. అలా ఏర్పాటు చేసి ఆ పటిష్టమైనటువంటి కుటుంబ వ్యవస్థను, అలాగే వివాహ బంధాన్ని, నిత్య నైమిత్తిక కర్మలతో కూడినటువంటి జీవన విధానాన్ని ఏర్పరిచి విశ్వశాంతికి దారి చూపించారు. అలా మహర్షులు ఏర్పాటు చేసినటువంటి ఆ కుటుంబ వ్యవస్థకు ఏదయ్యా మూలాధారము అనంటే అన్యోన్య దాంపత్య బంధము. ఒకరినొకరు అర్థం చేసుకోవడం, ఒకరినొకరు చక్కగా పరస్పరమైనటువంటి ప్రేమానురాగాలను కలిగి ఉండడం. అలా ఈ గృహస్థాశ్రమ సార్థకత అన్యోన్య దాంపత్యం వల్లనే సిద్ధిస్తుంది. కనుకనే సర్వ మానవాళికి కూడా ఆదర్శ దంపతులు ఎవరయ్యా అంటే సీతారాములే. ఇంత వియోగం ఉంది, కానీ రామచంద్రుడు నిరంతరం సీతమ్మను తలుచుకుంటూ ఉన్నాడు. అక్కడ రాక్షసుల మధ్య ఆ తల్లి ఉంది, రామచంద్రుడు ఎప్పుడొచ్చి తనను రక్షిస్తాడా అని చెప్పి రామచంద్రునే తలుచుకుంటూ సీతమ్మ తల్లి అక్కడ ఉన్నది. ఇలా పరస్పరం వియోగంలో కూడా వారిద్దరూ
దగ్గరగా ఉండి అవధులు లేనటువంటి అన్యోన్యతను ప్రదర్శిస్తూ ఉన్నారు. అలాంటి గొప్ప తత్వం ఇది. అలా సీతమ్మ మీద ఉన్నటువంటి అనురాగం చేత పంపా సరోవర తీరంలో సుందర దృశ్యాలను చూసి కాంతాం చిత్తమున్మాదయంతిమే, కనుకనే తన యొక్క చిత్తము మనస్సు అనేక విధములైనటువంటి ఆ యొక్క తాపాలను పొందుతుంది అని చెప్పి సీతమ్మను పదే పదే తలుచుకుంటూ శోకాన్ని పొందుతూ ఉన్నాడు రామచంద్ర ప్రభు. అలా పొందుతూ అక్కడ అంటున్నారు, పశ్య శీతజలాంచేమాం సౌమిత్రే పుష్కరాయుతాం చక్రవాకానుచరితాం కారండవ నిషేవితాం. ఆ పంపా జలాలు ఏ విధంగా ఉన్నాయి, పంపా జలాల్లో ఉన్నటువంటి పక్షులు ఏం చేస్తున్నాయని చెప్పి చక్కగా చెబుతూ ఉన్నారు ఆయన. సౌమిత్రే లక్ష్మణ, శీతజలాం చల్లని జలములు కలిగినటువంటిది, పుష్కరాయుతాం పద్మములతో కూడినటువంటిది, చక్రవాకానుచరితాం చక్రవాక పక్షుల చేత సంచరింపబడుతున్నది, కారండవ నిషేవితాం జలపక్షుల చేత సేవించబడుతున్నటువంటి ఇమాం పశ్య ఈ పంపా సరోవరాన్ని చూడవయ్యా. అందులో నీళ్లు చాలా చల్లగా ఉన్నాయి, జలాల శోభలను చెబుతూ ఉన్నారు. పవిత్రమైనటువంటి చల్లని జలాలు కలిగినటువంటి ఆ పంపా సరోవరం వికసించినటువంటి పద్మములతో చూడముచ్చటగా ఉన్నటువంటిది, శోభాయమానంగా విరాజిల్లుతూ ఉన్నది. చక్రవాక పక్షులు ఉన్నాయి, నీటి పక్షులు ఉన్నాయి, ఇవన్నీ కూడా సంచరిస్తూ ఉన్నాయి. అలా సంచరిస్తూ ఉంటే చూడడానికి చాలా ఆనందంగా ఉంది. సుందరమైనటువంటి ఆ పంపా సరోవర శోభ దాన్ని చూస్తూ ప్లవైః క్రౌంచైశ్చ సంపూర్ణాం వరాహ మృగసేవితాం అధికం శోభతే పంపా వికూచద్భిర్విహంగమైః. ప్లవైః నీటి పక్షుల చేత, క్రౌంచైశ్చ క్రౌంచ పక్షుల చేత, సంపూర్ణాం చక్కగా నిండి ఉన్నటువంటి పంపా సరోవరం. అలాగే వరాహ మృగ సేవితాం అడవి వరాహాలు అనేక మృగముల చేత అవి సేవించబడుతూ ఉన్నటువంటిది ఆ పంపా సరోవరం. వికూజద్భిః విహంగమైః పంపా అధికం శోభతే చక్కగా కూస్తున్నటువంటి ఆ పక్షుల చేత, పక్షుల రవముల చేత, కిలకిల రావముల చేత ఆ పంపా సరోవరం అంతా కూడా అత్యంత శోభాయమానంగా ఉంది అని అన్నాడు. సరోవరంలో నీటిని తాగడానికి వచ్చినటువంటి మృగజాతులతో, మృగ విశేషములతో ఆ పంపా సరోవరం అధికంగా ప్రకాశిస్తూ ఉన్నది. ఇలా ఉన్నటువంటి పంపను చూసి దీపయంతీవ మే కామం వివిధా ముదితా ద్విజాః శ్యామాం చంద్రముఖీం స్మృత్వా ప్రియాం పద్మనిభేక్షణాం. ఆ పంపా సరోవరంలో ముదితాః వివిధాః ద్విజాః, ద్విజములు అంటే పక్షులు, ఇక్కడ చాలా సంతోషంగా సంచరిస్తున్నటువంటి పక్షులు, కిలకిల రావాలతో అవన్నీ కూడా చక్కగా సంచరిస్తూ ఉన్నాయి, స్వేచ్ఛగా తిరుగుతూ ఉన్నాయి. అలా సంతోషంగా ఉన్నటువంటి ఆ పక్షుల్ని చూశారు. చూడగానే శ్యామాం చంద్రముఖీం పద్మనిభేక్షణాం మధ్య యవ్వనంలో ఉన్నటువంటి సీతమ్మ తల్లి, చంద్రముఖీం చంద్రుని వలె ప్రకాశవంతమైనటువంటి ముఖం కలిగి ఉన్నటువంటిది, పద్మపత్ర నిభేక్షణాం పద్మపత్రముల వంటి నేత్ర సౌందర్యాన్ని కలిగి ఉన్నటువంటి తల్లి, అలా పద్మములతో సమానమైనటువంటి నేత్రములు కలిగినటువంటి ప్రియాం స్మృత్వా తనకు అత్యంత ప్రియమైనటువంటి సీతాదేవిని తలుచుకొని మే కామం దీపయంతీవా నా యొక్క కామము, నా యొక్క విరహము, తాపము అధికమవుతుందయ్యా లక్ష్మణ అని చెప్పి అంటూ ఉన్నాడు ఆయన రామచంద్ర ప్రభు. ఇలా పక్షుల కిలకిలలు వినడానికి చాలా మనోహరంగా ఆహ్లాదాన్ని కలిగించేటటువంటి విధంగా ఉన్నాయి. ఆ పక్షుల ధ్వనులు వింటూ సీతమ్మను గుర్తుకు తెచ్చుకుంటూ ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి పద్మములను చూసి పద్మపత్రముల నేత్రములు కలిగినటువంటి ఆ కమల లోచని అయినటువంటి అమ్మవారిని గుర్తుకు తెచ్చుకుంటూ ఉన్నాడు. అలా సీతమ్మను గుర్తుకు తెప్పిస్తూ రామచంద్రునికి అధికమైనటువంటి శోకాన్ని కలిగిస్తూ ఉన్నది పంపా సరోవరం. పశ్య సానుషు చిత్రేషు మృగీభిః సహితాన్ మృగాన్ మాం పునర్మృగశాభాక్ష్య వైదేహ్య విరహీకృతాం. ఇక్కడ అలా పంపా సరోవరంలో స్వేచ్ఛగా సంచరిస్తున్నటువంటి లేళ్లను చూశారు, జింకల్ని చూశారు. అక్కడ చిత్రేషు సానుషు చిత్రమైనటువంటి కొండచర్యలలో మృగీభిః సహితాన్ మృగాన్ పశ్య
మృగీభిహి, మృగి అంటే ఆడలేళ్లతో సంచరిస్తున్నటువంటి మృగ అంటే మగలేళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ మగలేళ్లను చూడు, అవి ఎలా ఉన్నాయి. మృగశాభాక్ష్య వైదేహ్య, అవి అలా స్వేచ్ఛగా సంచరిస్తూ ఉంటే లేడి పిల్ల కన్నుల వంటి నేత్ర సౌందర్యం కలిగినటువంటి సీతతో పునః మాం విరహీకృతం, తిరిగి దూరం చేయబడినటువంటి నన్ను మరలా బాధిస్తూ ఉన్నాయి. అంటే సీతమ్మ లేదు, అవి స్వేచ్ఛగా సంచారం చేస్తున్నాయి. అలా స్వేచ్ఛగా సంచరిస్తూ ఉంటే ఆ ఆడలేళ్ల గుంపుతో స్వేచ్ఛగా సంచరిస్తున్నటువంటి జింకలను చూసి ఆ జింక కనుల వంటి నేత్రములు కలిగినటువంటి సీతమ్మ జ్ఞప్తికి వచ్చి లేళ్ల వంటి ఆ కన్నులు కలిగినటువంటి సీతమ్మను రావణుడు అపహరించకుండా ఉంటే తనతో పాటు చక్కగా ఇలా సంచరిస్తూ ఉండేది కదా అని చెప్పి రామచంద్రుడు ఆ సుందరమైనటువంటి పంపా ప్రాంతంలో లేళ్లను చూసి సీతమ్మకు దూరమైనటువంటి తన దుస్థితిని చూడమని లక్ష్మణస్వామికి చెబుతూ ఉన్నాడు. అలా తన యొక్క దీనమైనటువంటి స్థితిని చెబుతున్నాడు. హరిణలోచనే అయినటువంటి ఆ తల్లి ఆ సీతమ్మ కోసం పరితపిస్తున్నటువంటి తనకు ఇంకా తాపాన్ని అధికం చేస్తున్నాయ్యా అని చెప్పి ఆయన సీతకు దూరమైనటువంటి ఆ తన మనస్సు అధికమైనటువంటి బాధను కలిగిస్తున్నాయి అని అంటూ వ్యథయంతీవ మే చిత్తం సంచరంతస్తతస్తతః అస్మిన్ సానుని రమ్యేహి మత్తద్విజగణాయుతే. అస్మిన్ రమ్యే సానుని, రమ్యమైనటువంటి ఈ పంపా పర్వత చర్యల్లో తతః తతః సంచరంతః, అటు ఇటు తిరుగుతూ ఉన్నాయి. ఏమిటి? మత్తద్విజగణాకులే, ఆ పక్షులు సమూహాలుగా అటు ఇటు సంచరిస్తూ ఉన్నాయట. పక్షులు అలా సంచరిస్తూ ఉంటే మే చిత్తం వ్యథయంతీవా, నా మనస్సును బాధిస్తున్నటువంటి విధంగా ఉంది లక్ష్మణ అని అంటూ ఉన్నాడు. అంటే అవి ఎవరూ అపహరించకపోవడం చేత స్వేచ్ఛగా సంచారం చేస్తూ ఉన్నాయి. రామచంద్ర ప్రభువు రావణుని చేత అపహరించబడినటువంటి సీతమ్మను తలుచుకొని సీతమ్మ పొందినటువంటి దుఃఖాన్ని తలుచుకొని తాను దుఃఖాన్ని పొందుతూ ఉన్నాడు. స్వేచ్ఛగా తనతో హాయిగా తిరుగుతూ ఈ సుందరమైనటువంటి దృశ్యాలను చూడవలసినటువంటి సీతమ్మ తల్లి రావణుని చేత అపహరించబడి తాను దీనమైనటువంటిదై దుఃఖాన్ని పొందుతూ ఉన్నదే. అంతటి దుఃఖాన్ని పొందుతున్నటువంటి సీతమ్మను తలుచుకొని ఇక్కడ అంటూ ఉన్నాడు ఆయన, ఈ సుందరమైనటువంటి పర్వతచర్యల్లో స్వేచ్ఛగా సంచరిస్తున్నటువంటి పక్షుల సమూహాన్ని చూడవయ్యా లక్ష్మణ. అలా పక్షుల సమూహాలు బయళ్లలో ఎలాగైతే స్వేచ్ఛగా సంచరిస్తూ ఉన్నాయో సీతమ్మ తల్లి చక్కగా ఈ పంపా సరోవర ప్రాంతంలో పంపా అరణ్య ప్రాంతాలలో నాతో కలిసి సంచరించవలసినటువంటి ఆమె ఈనాడు దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నది అని చెప్పి అంటూ ఉన్నాడు. అలా అని సుందరమైనటువంటి దృశ్యాలను చూస్తూ వ్యాకుల చిత్తుడైనటువంటి రామచంద్రుడు సీతమ్మను చూడలేనటువంటి తనకు శాంతి లేదు అని చెప్పి అంటూ పశ్యేయం యది తాం కాంతాం తతస్వస్తి భవేన్మమ అని అన్నాడు. అంటే తాం కాంతాం పశ్యేయం యది, ప్రియమైనటువంటి ఆ సీతను గనక నేను చూడగలిగినట్లయితే మమ స్వస్తి భవేత్, నాకు శుభం కలుగుతుంది అని లక్ష్మణుతో అంటున్నాడు. అంటే ఇక్కడ ప్రాణప్రియమైనటువంటి సీత కనబడితే చాలు నాకు మనశ్శాంతి లభిస్తుందయ్యా. ఎందుకంటే పంపా సరోవరంలో సుందరమైనటువంటి లతలు, ఉన్నతమైనటువంటి వృక్షములు, చక్కగా వికసించినటువంటి పుష్పములు, అలాగే మందమారుతము, రమ్యమైనటువంటి పర్వతచర్యలు ఇవన్నీ కూడా సీతమ్మను జ్ఞప్తికి తెప్పిస్తూ ఉన్నాయి. అలా ఏది చూసినా సీతమ్మే కనిపిస్తోంది కనుక యది పశ్యేయం అంటే సీతా వియోగాన్ని భరించలేక రామచంద్రుడు సీత కనుక కనపడకపోతే సుఖం లేదయ్యా లక్ష్మణ నాకు అని చెప్పనంటూ ఉన్నాడు. అంటే కనుక సీతమ్మ లేనిదే రామయ్యకు మనశ్శాంతి లేదు కనుక సీతమ్మయే రాముని యొక్క సంతోషము శాంతి అని ఇక్కడ స్పష్టంగా రామచంద్ర ప్రభు చెప్పుకుంటూ ఉన్నారు. అలా చెబుతూ సీతారాములు ఇద్దరూ కూడా ఒకరికొకరు ప్రతిబింబాలు, ఆ బింబ ప్రతిబింబాలుగా ఉన్నటువంటి వారు. అంటే రామయ్యకేమో సీతమ్మ, సీతమ్మకేమో రామయ్య, ఇలా వీరిద్దరూ కూడా అన్యోన్యత, ఈ అన్యోన్యమైనటువంటి దాంపత్యమే లోకానికి ఆదర్శము. కనుకనే రామచంద్ర ప్రభు అంటున్నాడు యది పశ్యేయం, ఈమెను గనక చూస్తేనే స్వస్తి భవేన్మమ, నాకు క్షేమం కలుగుతుంది, నాకు మంగళం కలుగుతుంది అని అంటున్నాడు. ఇలా చక్కగా వారిద్దరి అన్యోన్యతను తెలిపేటటువంటి శ్లోకాలు మనం పారాయణ చేసుకుందాం. నక్యేవం రమణీయేషు శాద్వలేషు తయా సహ రమతో మే భవేత్ చింతా న స్పృహాన్యేషు వా భవేత్.
అమీః వివిధైః పుష్పైః తరవో వివిధచ్చదాః కాననేస్మిన్ వినా కాంతాం చిత్తమున్మాదయంతి మే పశ్య శీతజలాంచేమాం సౌమిత్రే పుష్కరాయుతాం చక్రవాకానుచరితాం కారండవనిషేవితాం ప్లవైః క్రౌంచైశ్చ సంపూర్ణాం వరాహమృగసేవితాం అధికం శోభతే పంపా వికూజద్భిర్విహంగమైః దీపయంతీవ మే కామం వివిధాముదితా ద్విజాః శ్యామాం చంద్రముఖీం స్మృత్వా ప్రియాం పద్మనిభేక్షణాం పశ్య సానుషు చిత్రేషు మృగీభిః సహితాన్ మృగాన్ మాం పునర్మృగశాబాక్ష్యా వైదేహ్యా విరహీకృతం వ్యథయంతీవ మే చిత్తం సంచరంతస్తతస్తతః అస్మిన్ సానునిరమ్యేహి మత్తద్విజగణాయుతే పశ్యేయం యది తాం కాంతాం తతః స్వస్తి భవేన్మమ. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే కిష్కింధాకాండే ప్రథమ సర్గే 8 శ్లోకాః. ఈ విధంగా చక్కగా పారాయణ చేసుకున్నాం. క్షమాప్రార్థనాదులతో మంగళాంతంగా ఈ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్తినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.